టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శ్రీ గురుభ్యో నమః. జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియచేస్తున్నాను. ప్రస్తుత సమాజంలో ప్రతి కుటుంబంలోనూ కూడా అనేక రకాలైనటువంటి సమస్యలతో సతమతమైపోతున్నటువంటి తరుణంలో ఏ సమస్యకు పరిష్కారం దొరకక చక్కటి అద్భుతమైనటువంటి జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకుంటూ అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటాము. ఇలాంటి వాటికి సనాతన ధర్మంలో అద్భుతమైనటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయి. మరి అలాంటి వాటిని మనం తెలుసుకొని చక్కటి జీవితాన్ని అద్భుతమైనటువంటి ఆనంద గడియల్లోకి మార్చుకొని ఈ ప్రకృతి ధర్మాన్ని మన యొక్క సమస్యలకు పరిష్కార మార్గాలుగా మార్చుకుంటూ ప్రతి సమస్యకు పరిష్కారం ఉందని గ్రహించి ఆ యొక్క పరిష్కారముతో ఎలాంటి సమస్యకైనా కానీ పరిష్కార మార్గం మనకు ఖచ్చితంగా దొరుకుతుంది అని మన సనాతన ధర్మ గ్రంథాలే చెబుతున్నాయి. వీటికి కావాల్సిందల్లా కాస్త సమయాన్ని కేటాయించగలిగితే సరిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ సమస్య పరిష్కారంలో అనేక రకాల సమస్యలు, వాటి యొక్క పరిష్కార మార్గాలు ఇక తెలుసుకుందామా? మరి మనము నిత్యం పూజ చేస్తూ ఉంటాం. చాలా సందర్భాలలో దీపారాధన ఏ సమయంలో చేస్తే మనకు ఆ పుణ్యఫలం దక్కుతుంది అనంటే, అసలు దీపానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత కానీ మనకు తెలిస్తే ఖచ్చితముగా ఏ సమయాన్ని మనం దీపారాధన చేస్తే ఆ అనుగ్రహం మనకు దక్కుతుందో తెలుసుకుందాం. ఉదాహరణకు మనం పట్టణాల్లోనూ ఉంటాం, పల్లెటూరులోనూ ఉంటాం. చాలా సందర్భాల్లో మనం వినే ఉంటాం, గ్రామదేవత సంచారం జరుగుతుంది సుమా, అర్ధరాత్రి పూట అమ్మవారు నడుస్తుంటారు, గజ్జల శబ్దం మనకు వినపడుతుంటుంది అని చెప్పి మన పూర్వీకులు చెప్పేవారు అప్పట్లో. మరి దీపం చాలా చోట్ల చూడండి, పూర్వకాలంలో సాయంత్రం పూట దీపం పెట్టేవారు. సంధ్యా సమయంలో సూర్యోదయానికి ముందు కూడా దీపం పెట్టేవారు. మరి ఏ సమయంలో దీపం పెట్టాలి అని అంటే, వాస్తవానికి ఏ గృహములోనైనా కానీ సూర్యోదయానికి ముందుగానే ఇల్లంతా శుభ్రపరుచుకొని చక్కగా సూర్యోదయానికి ముందుగానే దీపారాధన ఖచ్చితంగా చేయాలి. అలా చేసినటువంటి గృహాలలో ముందు సౌఖ్యం ఏర్పడుతుంది, మనశ్శాంతి వస్తుంది. ఎందుకు అనంటే, దేవతా అనుగ్రహము బ్రహ్మ ముహూర్తం దగ్గర నుండి సూర్యోదయము అయ్యేలోపు ప్రతి గృహ సంచారము జరుగుతుంటుంది. అక్కడ మనము నిద్రపోయినా మెలకువగా ఉన్న మన యొక్క ఆత్మతత్వ కారకాల యొక్క అనుగ్రహములో భగవంతుని యొక్క అనుగ్రహం తప్పనిసరిగా పొందుతుంది ఈ జీవం. అందుకని జీవుడిని బ్రతుకున్నాడు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సంకేతము, భగవంతుని యొక్క సాక్షాత్కారము, భగవంతుని యొక్క అనుగ్రహము మన మీద ఉండాలి అని చెప్పి చక్కగా నిండు సౌభాగ్యము కొరకు పూర్వకాలం నుండి కూడా దీపారాధన అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి బృహత్కరమైనటువంటి శక్తి. అందుకని దీపారాధన ఎప్పుడూ కూడా ఈ అనంత విశ్వానికి ఇచ్చేటువంటి అఖండమైనటువంటి జ్యోతి రాకముందే మన గృహములో ఒక జ్యోతిని వెలిగించుకోవాలి. దీనినే దీపారాధన అని అంటారు. దీపారాధన 2 పూటలా చేస్తే సర్వత్రా కూడా శుభాలే కలుగుతాయి. ఎప్పుడు కూడా అశుభాలు అనేటువంటి మాట ఇందులో తావు లేదు. కాబట్టి దీపారాధన చేసేటప్పుడు సూర్యోదయానికంటే ముందుగానే దీపారాధన చేయడం అలవాటు చేసుకోవాలి. మరి ఈ దీపారాధన చేసేటప్పుడు ఎన్ని ఒత్తులు పెట్టి చేయాలి, ఎలా చేయాలి అనంటే, 2 ఒత్తులను ఒక ఒత్తుగా చేసి దీపారాధన చేయడం సర్వము శ్రేష్టము. ఇందులో 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి, గృహములో సమస్యలు కానీ ఎక్కువగా ఉంటే కొబ్బరి నూనె వేసి దీపారాధన చేయాలి. ఇంట్లో శుభకార్యాల కోసం మనం ఎదురు చూస్తూ ఉంటే నేతితో దీపాన్ని వెలిగించాలి. ఈ 2 జాగ్రత్త పెట్టుకుంటే సుమా ఇంటిల్లపాది అష్టైశ్వర్యాలే. సర్వే జనా సుఖినో భవంతు. శుభం. నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.